తనకి వ్యూవర్షిప్ కూడా చాలా ఎక్కువ ఉంది. లైక్ ఆబ్వియస్లీ మన ఇండియాలో లైక్ 40% ఇస్ నాట్ హిందూస్, 40% కదా ముస్లిమ్స్ కానీ మైనారిటీస్, వీళ్ళందరి వ్యూవర్షిప్ ఆబ్వియస్లీ తనకు వస్తానే ఉంటుంది. అండ్ ఆల్సో తనని రోజాని ఇంటర్వ్యూ చేశాడు, ప్రకాష్ రాజ్ ని, ఇంకా లైక్ హూ ఎవర్ హీఈస్ ఇంటర్వ్యూయింగ్ ఆర్ ఎల్స్ హీస్ కనెక్టింగ్ విత్, వాళ్ళంతా అగైనెస్ట్ సనాతన ధర్మ అండ్ అగైనెస్ట్ పవన్ కళ్యాణ్ అనమాట. పవన్ కళ్యాణ్ ఇంకా లైక్ తను కొంచెం సనాతన ధర్మాన్ని స్టాండ్ తీసుకుంటున్నారు కాబట్టి తనని ఇక పచ్చిదిట్లు ఏం లేదు, ఎక్స్పోజింగ్ తన హిస్ కంటెంట్ ఈస్ అగైనెస్ట్ దిస్ ఓన్లీ వన్ పర్సన్. పవన్ కళ్యాణ్ ఏం పీకలేక ఇట్లా పెడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. లైక్ సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేశాడు కదా, ఇక దాన్ని పెట్టాడు. ఒకటి ఏంటంటే లైక్ యూట్యూబ్ కానీ వాట్ ఎవర్ ప్లాట్ఫామ్స్ మన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని, మన ఐడియాలజీని చెప్పుకుంటూ తప్పు లేదు, కానీ దూషించడం, రోతగా మాట్లాడటము, రోతైన ఎక్స్ప్రెషన్స్ పెట్టటము, ఇవన్నీ విచ్ ఇస్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. రోతగా కాకుండా ఎథికల్ గా, లాజికల్ గా మాట్లాడితే దట్ ఈస్ రియల్లీ గుడ్. ఎవ్రీవన్ హ్యాస్ దట్ రైట్. తను ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే ఒక్క దాన్ని వాడుకొని అలా బూతులు తిట్టడము, కించిపరిచేటట్టు మాట్లాడటం. లక్కీగా ఏంటంటే తిని అందరూ పెద్ద పెద్దోళ్ళు పట్టుకొని దూషిస్తా ఇలా ఉంటారు, ఎవరు ఇతని వీడియోస్ అయితే చూడరు. కానీ మనలాంటి నార్మల్ ప్రజలు కొంతమంది కోపం వచ్చిన వాళ్ళు ట్రోల్స్ చేసుకుంటా తన నిజాలు అవన్నీ బయట పెడతా రావణ్ అనే పేరుతో చలామణి అవుతున్నాడు.